మంగళగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు చేస్తున్న పెన్ డౌన్ కార్యక్రమం 12వ రోజుకు చేరుకుంది. శిబిరాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు బుర్రముక్క వేణుగోపాలస్వామి రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. మన మంగళగిరి సబ్ రిజిస్టర్ గారి కార్యాలయంలో దస్తావేజు లేఖర్లు ఈ నెల 20వ తారీఖు నుంచి చేస్తున్న సమ్మెకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మద్దతు తెలియజేయడానికి రావడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఈ 396 జీవో తీసుకొచ్చి ఫ్రంట్ ఆఫీసులని ఏర్పాటు చేయాలని భావిస్తుందో ఆ ఫ్రంట్ ఆఫీసుల వల్ల ఏదైతే దస్తావేజు లేఖర్లు కొన్ని తరాలుగా వారు చేస్తున్నది, అట్లాగే వృత్తి, అట్లాగే ఒక దస్తావేజు తయారు చేయటం అంటే ఓన్లీ ఏదో ఒక ఫార్మాట్ ఇచ్చే ఫార్మాట్లో ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కాదు. ఏదైతే ఒక దస్తావేజు పూర్వం అంటే దానికి ఉన్న లింక్ దస్తావేజు ఉందో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని దాని యొక్క ఎవరైతే నిజమైన హక్కుదారులు ఉంటారో వారందరినీ కూడా గుర్తిస్తూ మాకు కక్షదారులమైన మనకు తెలియజేస్తూ దాన్ని పరిపూర్ణంగా తయారు చేయడానికి ఒక్కొక్కసారి 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు, వారం కూడా పట్టిన సందర్భాలు ఉంటాయి. అలాంటి దస్తావేజులు తయారు చేయడానికి వారి యొక్క నైపుణ్యం, తరతరాలుగా ఉన్న నైపుణ్యం, అట్లాగే ఈ కొత్తగా వచ్చినా కూడా వారి అనుభవంతో కూడిన ఈ దస్తావేజు తయారు చేయడాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఇదేదో ఒక ఫార్మేట్ లాగా తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా చెబుతున్నారు పాస్పోర్ట్ లాగా. పాస్పోర్ట్ అనేది చాలా ఈజీ ప్రక్రియ, అది దానికేమి ఇంత నేచర్ ఉండదు. ఒక వీలునామా ద్వారా వస్తుంది, ఒక పార్టీషన్ ద్వారా వస్తుంది, ఒక దఖల ద్వారా వస్తుంది, ఒక వారసత్వం ద్వారా వస్తుంది, అనేక రూపాల్లో ఒక ఆస్తి మనకి చెందుతూ ఉంటుంది. దాని అంతటినీ కూడా పరిగణించుకోకుండా కేవలం ఒక ఫార్మేట్ తీసుకొచ్చి చేయటం అనేది చాలా దారుణమైన విషయం. కేవలం ఈ 396 జీవోని ఒక ఫ్రంట్ ఆఫీసులుగా మేము ఏర్పాటు చేస్తాము, ఇంకా నాణ్యమైన సర్వీసులు ఇస్తామని చెప్తూ ఈ ఇంతమంది దస్తావేజు లేఖర్లని అన్యాయం చేయటం, అట్లాగే వారి వృత్తికి వాళ్ళ మీద ఆధారపడిన ఎంతోమంది DTP టైప్ రైటర్స్ అయితేనేమేంటి, అట్లాగే వాళ్ళకు అనుబంధంగా చేసే అందరి యొక్క ఉపాధిని గండి కొడతాం అనేది చాలా దారుణమైన విషయం. అట్లాగే మాకు కక్షదారులుగా ఉన్న మనందరికీ కూడా ఏదైతే అంటే చక్కటి సేవలు అందించే వీరిని దూరం చేసి మనం వారి యొక్క ఫార్మేట్ ప్రకారం చేస్తే ఫ్యూచర్లో కూడా మన ఆస్తులకు సంబంధించిన ఉనికిని కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ దస్తావేజు లేఖర్లకి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ 396ని ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి, ఇంతకుముందున్న పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పి మేము కోరుతూ ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పుల్లాకృష్ణ అండి, నేను డాక్యుమెంట్ రైటర్ని. ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ ఫ్రంట్ ఆఫీస్ వల్ల చాలామంది కక్షిదారులు చాలా ఇబ్బంది పడతారండి. ఒకవేళ డెవలపింగ్ అగ్రిమెంట్ రాయాలంటే మాకు దరిదాపు వారం రోజులు పడుతుంది. ఎందుకంటే 4-5 కలిసి ఇస్తారు. ఒకళ్ళకి ఏమన్నా వీలునామా ద్వారా వచ్చిద్ది, ఇంకొకళ్ళకి ఏమన్నా సార్ చెప్పినట్టు దఖల ద్వారా వచ్చిద్ది, వాళ్ళ పూర్వాజ్యతం అయ్యింది. ఆ పూర్వాజ్యతం అయితే అందులో ఉన్న వారసులు మెయిన్ అతను చనిపోతే ఒక్కొక్కళ్ళు 11-12 మంది ఉంటారు పార్టీలు. ఏది మనవాళ్ళు కానీ, కొడుకులు కానీ, కూతుర్లు కానీ, ఎవరైనా సరే వీళ్ళందరినీ పార్టీలుగా చేర్చి మేము తయారు చేసి ఎవరికి ఏ ఫ్లోర్లో ఎన్ని ప్లాట్లు వస్తున్నాయి ఏమిటని లెక్క తేల్చడానికి మాకు 2 రోజులు పడుతుంది డాక్యుమెంట్ తయారు చేసి. అటువంటిది మీరు ఒక్క రోజులో 1 గంటలో డాక్యుమెంట్ ఇస్తానంటే కుదిరేది కాదు. పైపెచ్చు మీరు ఇంగ్లీష్ డాక్యుమెంటో లేదంటే కనుక ఆ ఫార్మెట్టో ఏదో చెప్తున్నారు. ఆ ఫార్మెట్ కనుక తేడా పడితే ఇప్పుడు CRDA చేస్తున్నారండి ఫార్మెట్ లెక్క చేసినప్పుడు చాలా తప్పులు పడుతున్నాయి, రద్దు చేసుకుంటున్నారు. రద్దు అవ్వకుండానే తప్పులే మళ్ళీ చేసుకుని సవరణలు చేసుకుంటున్నారు. ఒక సవరణ ఒక తప్పు అయితే 1000 రూపాయలు చలానా కడితే 1100 చలానా కడితే సరిపోద్ది. అదే 3 తప్పులు పడ్డాయి అనుకోండి, ఆ రోజు అతను ఆ బిల్డర్ ఎంత అయితే కట్టాడు 7.5 లక్షల్లో కడతారు, మళ్ళీ అంతే కట్టాల్సి వస్తుంది. దానికి ఎవరు బాధ్యులు? 1-2 సార్లు చూసుకుంటారు. మేము ఇచ్చామనుకోండి, తీసుకెళ్ళి లాయర్ గారి దగ్గర చూపించుకొని 1-2 సార్లు బిల్డర్లు చూసుకొని దాన్ని ఇది అవునా కాదా అని మళ్ళీ మమ్మల్ని అడిగి ఎక్కడ ఏ ప్లాట్ వచ్చిందో చూసుకొని జాగ్రత్తగా చేస్తారు. అంతేగాని గంటలో అయిపోవాలంటే గంటలో అయ్యేది కాదండి. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వచ్చింది మనకి రాజధాని వచ్చిన తర్వాత చాలామంది ఎంప్లాయీస్ చాలామంది ఒక 100 కుటుంబాలు కలిసి 1 ఎకరమో 2 ఎకరాలు కొనుక్కొని దాంట్లో ప్లాట్లు అపార్ట్మెంట్ వేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు గంటల తరబడి నుంచోవాల్సి వచ్చింది. మీరు అప్పుడప్పుడు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర చూస్తూ ఉంటారు, 100 మంది వచ్చి నుంచుంటారు. ఒక డెవలపింగ్ అగ్రిమెంట్కి 100 మంది దాకా వస్తారు. అది చాలా ఇబ్బందికరం. కక్షిదారులు చాలా ఇబ్బంది పడతారు. లీగల్గా మీరు చేసిన డాక్యుమెంట్లలో కనీసం 40% కూడా పనికిరావు, ఎక్కువ కోర్టులకు వెళ్తాయి. దయచేసి రైటర్లని రోడ్డును పడేయద్దు. మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించి దీని మీద ఈ జీవోని రద్దు చేసి మా జీవన విధానాన్ని నాశనం చేయకుండా చూడాలని ఈ